వ్యూవర్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి R22 రెగ్యులేషన్ వాడు కానీ, R18 రెగ్యులేషన్ వాడు కానీ, R16 కానీ, R13 కానీ వీళ్ళు వచ్చేసరికి 2-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికోసం ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్కి సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే 2-1 బీటెక్ రిజల్ట్స్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆఫ్లైన్లో ఆన్లైన్లో జరిగిందని చెప్పాను కదా. 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, ఈసారి మీ పరిస్థితి ఏంటి, దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇక వచ్చేసరికి ఈ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారు. ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు R22 రెగ్యులర్ వాళ్ళకి CBT ఎగ్జామ్స్ అనేవి లేవు. CBT ఎగ్జామ్స్ అనేవి లేవు కాబట్టి ఇక మార్క్స్ ఎంట్రింగ్ గనక ఈ వీకులో ఒక 4 రోజుల్లో గనక కంప్లీట్ అయినట్టయితే మ్యాక్సిమం 23rd కానీ లేకపోతే 30వ తారీఖు కానీ మీ 2-1 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఎందుకు 2 డేట్లు ఇచ్చారు అని అడగొచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ ఇదివరకులాగా ఎగ్జాక్ట్ డేట్లకి రావట్లేదు, ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉన్నాయి. అయితే 23rd ఒకటి స్లాట్ ఖాళీగా ఉంది. ఇంకోటి వచ్చేసరికి 25th వచ్చేసరికి హాలిడే, హోలీయో ఏదో వచ్చినట్టుంది. ఇక 26th వచ్చేసరికి మంగళవారం, 27th వచ్చేసరికి బుధవారం, 28th వచ్చేసరికి గురువారం, 29th వచ్చేసరికి శుక్రవారం, 30 వచ్చేసరికి నెక్స్ట్ సాటర్డే. వచ్చే శనివారం అంటే ఇప్పుడు కాక ఇప్పుడు వచ్చే 23వ శనివారం కానీ లేదా 30వ తారీఖు శనివారం కానీ 2-1 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు CBT ఎగ్జామ్స్ అప్డేట్ చేసే పని లేదు. ఇక R18 సప్లీ వాళ్ళకి అంటారా, దీంట్లో రాసిన వాళ్ళకి సప్లీ వాళ్ళకి CBT ఉండదు. అయితే ఇక ఇది రిజల్ట్ సంబంధించింది. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని అడుగుతున్నారు కదా. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా, కోర్ గ్రూపు సబ్జెక్టు ఒకటి మాత్రం టఫ్గా జరుగుతుంది. ఈసారి వచ్చేసరికి మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అయ్యే విధంగానే పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది ఆ సబ్జెక్టుతో సహా, కంటెంట్ కొంచెం రిప్రజెంట్ చేస్తే. ఎందుకంటే మీరు గమనించినట్టయితే 4-1 బీటెక్ తీసుకున్నట్టయితే చాలా టఫ్గా జరిగింది పేపర్ వాల్యుయేషన్. ఇక ఆ 4-1 బీటెక్ RCRV గురించి వీడు వెయిట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ 23rd అది రిలీజ్ అయిందంటే మీది రాదు. అందుకనే 2 డేట్లు చెప్పడానికి ఇంకొక కారణం కూడా. ఇక 1-1, 1-2 తీసుకున్నట్టయితే 1-1 మీడియంగా జరిగింది పేపర్ వాల్యుయేషన్. ఇక 1-2 ఉందే, అది కంటెంట్ రాసిన వాళ్ళు పాస్ అయ్యారు, యావరేజ్గా రాసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మొత్తానికైతే 1-2 సబ్జెక్టులు ఉన్న వాళ్ళు అయితే పాస్ అయిపోయారు, బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. సో వీటన్నిటిలో చూసినట్టయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన రిజల్ట్స్ను పక్కన పెడితే నెక్స్ట్ రిలీజ్ కాబోయేది ఇదే కాబట్టి మీకు అవి కష్టంగా బాగా జరిగింది కాబట్టి టఫ్గా, ఖచ్చితంగా అయితే ఇది అయితే ఈజీగా జరుగుద్ది. ఎందుకంటే 4 ఇయర్స్లో ఏదో ఒక 2 ఇయర్స్ మాత్రం కంపల్సరీగా ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే దానికి వెళ్ళే ఫ్యాకల్టీ దీనికి వెళ్తుంటారు 1-6 సబ్జెక్టులు. సో ఇక పేపర్ వాల్యుయేషన్ అయితే ఖచ్చితంగా అయితే ఈజీగానే జరుగుద్ది మీకు, అందుట్లో డోకా లేదు. ఓకేనా. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అయినా కానివ్వండి, ఆఫ్లైన్ అయినా కానివ్వండి అయిపోతుంది. అయితే ఆఫ్లైన్ అనుకోండి, ఈ మార్క్స్ అన్నీ ఎప్పటికప్పుడే వేసి ఏ రోజుకి ఆ రోజు సబ్మిట్ చేసినప్పుడు కూడా బండిల్ సబ్మిషన్ అనేది ఆ పేపర్ వాల్యుయేషను ఏదైతే సబ్జెక్ట్ చేస్తున్నారో దాని ఆఖరి రోజు, అంటే 3 రోజులు జరిగింది అనుకోండి ఆ సబ్జెక్టు, 3వ రోజు మొత్తం వాళ్ళు బండిల్స్తో సహా సబ్మిట్ చేసేస్తారు. ఆ మార్క్స్ ఎంట్రింగ్ వాళ్ళు తీసుకున్న తర్వాత వెంటనే అయితే ఎంటర్ చేయరు. సేమ్ మొత్తం స్లాట్లు మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చిన్నగా మొదలెడతారు. ఇక ఆన్లైన్ ఉంది చూసారా, ఆన్లైన్లో ఆ స్క్రూటినింగ్ అంతా ఆన్లైన్ స్క్రూటినింగ్ ఉంటుంది కాబట్టి, ఆన్ స్క్రీన్ స్క్రూటినింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో తీసుకెళ్ళేసి వెంటనే అప్డేట్ చేసేస్తారు ఫ్యాకల్టీ. అదంతా అక్కడ సర్వర్లోకి చేరుతుంది. ఆ సర్వర్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవడమే కాబట్టి ఆ బుక్లెట్కి
సో అది ఎంత ఒక నిమిషంలో అయిపోద్ది. మీరు ఎంత కాదనుకున్నా 4 డేస్‌లో అయితే మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ అయితే అయిపోతది నాకు తెలిసి. ఒక 2-1 బీటెక్ రిజల్ట్స్ గురించి చెప్పుకుంటే. సో ఇలా చూసుకున్నా కూడా మీకు మాక్సిమం 23rd కానీ 30 కానీ రిలీజ్ అవ్వడానికి ఉంది. ఎందుకంటే మధ్యలో కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి పండగలు అవి హోలీస్ అని హోలీ ఇలాంటివి. సో అందుకని చెప్పేసి ఈ నెలలో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ 2-1 బీటెక్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. అది థియరీ సబ్జెక్ట్ అయినా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా ఏదైనా కానివ్వండి ఈజీగా జరుగుతూ ఉన్నట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. రిజల్ట్స్ వచ్చాక మీరే అంటారు. అదీ కాకుండా మీరు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్‌కి ముఖ్యంగా R22 వాళ్ళు దెబ్బతిని మళ్ళీ వచ్చారు. అంటే D10 అయి మళ్ళీ వచ్చారు కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ ఇయర్‌కి ప్రమోట్ అవ్వాలంటే మీరు ఎట్లాగో నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ వాటి మీద శ్రద్ధ చూపించరు. కన్ఫర్మ్ సప్లీలు. మరి ఇప్పుడు ఈ పాస్ కాకపోతే మీరు మళ్ళీ ప్రమోట్ అవ్వకుండా ఉంటారు. మళ్ళీ అదో తలనొప్పి అవుతది. ఫ్యాకల్టీ కూడా ఇవాళ రోజున అడ్మిషన్స్ కోసం వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఇక ఎట్లైనా. అయితే అసలేమి రాయనోడిని మాత్రం ఉంచేస్తారండి ఎక్కడైనా కానివ్వండి. దానికి రిలేటెడ్‌గా రాసినా పాస్ చేస్తారు కానీ, అసలు ఏమీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్న కాన్సెప్టు ఇవాళ రోజున జేఎన్‌టీయూహెచ్‌లో అప్లికబుల్ ఇది చేస్తున్నారంటే దానికి అర్థం చేసుకోండి మీరిక. ఓకేనా? సో దాన్ని అప్లై ఇప్పుడు చేస్తున్నారు ఆ వర్డ్‌కి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్న. నథింగ్ ఉన్నదాన్ని పక్కన పడేయటమే ఎప్పుడైనా కానివ్వండి. సంథింగ్ ఉన్నదాన్ని కొంచెం బెటర్‌గా చూస్తున్నారు. ఎందుకంటే ఏదో చేసుకొని జాబ్ చేసుకుంటాడు వాడు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే సీనియర్ ఫ్యాకల్టీలు చెప్తా ఉంటారు కదా! ఇలా అని. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! ఫ్రెషర్స్‌ని నేను ఎప్పుడూ అడగను. ఎక్కడైనా. ఓకేనా? సలహాలు నేను చెప్పేది. పేపర్ వాల్యుయేషన్ పరంగా కాదు. అయితే సో మొత్తానికైతే ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగింది. మీరైతే ఏం టెన్షన్ పడేదైతే ఏమి లేదండి. జాబులదేముందండి ఎట్లైనా వస్తాయి. పోతుంటాయి, వస్తుంటాయి. వాళ్ళ రోజున ఏంటంటే బయట అంత బాలేదు. అసలు ఇంకో వీడియో పెట్టాలి సాఫ్ట్‌వేర్ కోసం వర్క్ సపోర్ట్‌లో గానీ ఆగాను. అది ఒక అప్డేట్ వచ్చింది సాఫ్ట్‌వేర్‌కి సంబంధించింది. మీరైతే ప్రశాంతంగా రాసుకున్నారు గదా! ఇప్పుడు ఇక ప్రశాంతంగా పడుకోండి ఇక. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక దేని గురించి ఏమైనా అప్డేట్స్ తెలిసినా నేనైతే ఖచ్చితంగా వీడియో పెడతాను. సో, ఇంకా రిజల్ట్స్‌కు సంబంధించిన ఈ ఏవైనా గానివ్వండి, లేపోతే ఇంకేమన్నా టాపిక్స్‌కి సంబంధించినయి ఏయైనా గాని మీకు గావాల్సినుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మీరు ఏమి ఇబ్బంది పడకుండా పెట్టొచ్చు. ఇంకోటేంటంటే ట్యుటోరియల్స్ అందరూ ట్యుటోరియల్స్ వీడియోస్ ఎంతమందికి కావాలనుకుంటున్నారు? ఏదైనా గానివ్వండి సబ్జెక్టు. మామూలుగా అలాంటిది ఒక ఛానల్‌లో వీడియోస్ పెడదామని. ఇందుట్లో అంటే కుదరదనుకోండి వీటికి అప్డేట్స్ సంబంధించింది కాబట్టి. సో, ఏమన్నా కావాలంటే అలాంటివి పెట్టండి. ఐ యామ్ రెడీ టు డూ ఇట్. థాంక్ యూ సో మచ్.